సౌందర్యలహరిలో ఈ 5 శ్లోకాలు చదువుకున్నా విన్నా రుణ బాధలు, గ్రహపీడలు, ప్రమాదాలు, అడ్డంకులు, ఆపదలు, ఇంకా చెప్పాలి అంటే అపమృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతేకాకుండా అధికారము, ఉన్నత పదవులు కూడా కలుగుతాయి. వీటితో పాటు లాభము, క్షేమము మన చెంతే ఉంటాయి. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభూత్యదౌ తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభూత్యదౌ తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం. శ్రీమాత నీ దేహమంతయు అరుణకాంతులు వెదజల్లుతూ 3 కన్నులు కలిగి తన భారముచే కొద్దిగా వంగినట్లు కనబడుచు నెలవంకను శిరోమణిగా కలిగియుండుటను చూడగా మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి అంతటితో సంతృప్తి చెందక కుడి భాగమైన శరీరార్థమును కూడా హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది. సౌందర్యలహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. రుణబాధలు, రోగాలు, గ్రహపీడలు, సమస్తమైన పలు రకాల ఆపదల నుండి విముక్తి లభిస్తుంది. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా యే దేశస్వన్ముకుళితకరోత్తం సమకుటాః త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా యే దేశస్వన్ముకుళితకరోత్తం సమకుటాః. విశ్వజనని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సత్వరజస్తమో గుణ స్వరూపులు. జగజ్జనని నీవు ఆ గుణములకు అతీతురాలవు. అటువంటి త్రిమూర్తులు భగవతి మణిమయ పాదపీఠమునకు తమ కిరీటములను తాకించి తలలు వంచి వినమ్రులై నమస్కరిస్తున్నారు. కాబట్టి వారికి వేరే పూజ లేదు. శ్రీమాత దివ్య పాద పద్మములకు జరిగే పూజయే వారికి పూజగా అభివర్ణించబడింది. సౌందర్యలహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో పురోగతి, ఉన్నత స్థానం కలుగుతుంది. ఉత్తమమైన, ఉన్నతమైన పదవులు, అధికార సిద్ధి లభిస్తాయి. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ
निपद्यन्ते विश्वे विधिशतमखमुखाद्यादि विशदः कराळं यक्ष्वेळं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा। విశ్వజనని బ్రహ్మాది దేవతలందరూ అమృతాన్ని త్రాగి అతి భయంకరమైన జరా మరణాలను పోగొట్టుకుని కూడా ప్రళయకాలమందు విగత జీవులవుతున్నారు. అయితే నీ భర్త అయిన పరమేశ్వరుడు అమృతం త్రాగలేదు సరికదా, భయంకరమైన కాలకూటాన్ని త్రాగి అలా కంఠంలో నిలిపి ఉంచాడు. పరమేశ్వరి, నీవు సర్వమంగళవు కదా, కనుకని ఈశ్వరుడు నిర్భయంగా విషం త్రాగి ప్రళయమందు కూడా నాశనము పొందక శాశ్వతుడై ఉన్నాడు. మృత్యుదాయకమైన విషాన్ని భక్షించి కూడా శివుడు మృత్యుంజయుడు కావడానికి కారణభూతమైనది నీ చెవులకు ఉన్న కమ్మల ప్రభావం వలననే. గొప్పతనం అంతా శ్రీమాత తాటంకముల మహిమయే అని శంకర్ల భావం. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో అన్ని ప్రమాదాలు, అకాల మరణ భయాలు, ఆరోగ్య సమస్యలు, అన్ని రుగ్మతలు తొలగిపోతాయి. मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन बिभृशे मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन बिभृशे। ఓంకార స్వరూపిణి జగజ్జనని ఆజ్ఞాచక్రమందలి మనస్తత్వము, విశుద్ధి ఎందలి ఆకాశతత్వము, అనాహతమందలి వాయుతత్వము, స్వాధిష్టానమందలి అగ్నితత్వము, మణిపూరమందలి జలతత్వము, మూలాధారమందలి భూతత్వము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విధంగా పంచభూతములు నీవే అయినప్పుడు ఇంకా ఈ విశ్వమందు నీకంటే ఇతరమైన పదార్థము ఏదియూ కొంచెము కూడా ఉండదు, ఉండలేదు. నీవే నీ స్వరూపమును జగదాకారముగా పరిణమింపజేయుటకు చిశక్తియతుడైన ఆనంద భైరవుని స్వరూపమును లేదా శివతత్వమును నీ చిత్తముతో ధరించుచున్నావు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో తీవ్రమైన మరియు ప్రమాదకరమైన వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది. దీర్ఘ వ్యాధులు అంతరించి రోగ నిరోధక శక్తి లభిస్తుంది. तनोतु क्षेमं नस्तव वदन सौन्दर्यलहरी परिवाह स्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्धूरं प्रबलकवरी भारतिमिर द्विषां बृन्दैर्बन्धीकृतमिव नवीनार्ककिरणौ तनोतु क्षेमं नस्तव वदन सौन्दर्यलहरी परिवाह स्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्धूरं प्रबलकवरी भारतिमिर द्विषां बृन्दैर्बन्धीकृतमिव नवीनार्ककिरणौ జగజ్జనని, నీ యొక్క వదన సౌందర్య ప్రకాశం పొంగి ప్రవహించే ప్రవాహములాగా ఉన్నది. ఆ ప్రవాహం నుండి చీలి ప్రవహించే నీటిపాయలాగా
నీ పాపిట ఉన్నది. ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు కటిక చీకటి రూపముతో ఇరువైపులా బృందములుగా తీరియున్న శత్రువుల వలె కనబడుచుండగా, ఆ మధ్య ఉన్న ఆ సింధూరము సమూహానికి బందీగా చిక్కిన బాల సూర్యునిలా ప్రాతకాల సూర్యకిరణము వలె బాలభానుని ఎర్రటి కిరణములలాగా నీ పాపట ఎందలి సింధూరపు రేఖ భాసించుచున్నది. నీ వదనమనే సౌందర్య లహరిలో నీ కురుల పాపిట ఉన్న కుంకుమరేఖ నీ భక్తులకు ఎల్లవేళలా జ్ఞానజ్యోతులు ప్రసాదించుగాక. అట్టి సింధూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్యము శుభ సౌభాగ్య యోగక్షేమములను విస్తరింపజేయుగాక. శ్రీమాత సీమంత మార్గమందు భాసిల్లుతున్న సింధూర పరాగము సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణము వలె భక్తులకు అపార కరుణా కృపా కటాక్షములు వర్షించుగాక. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. ఈ శ్లోకాన్ని వినడం లేదా పఠించటం ద్వారా శ్రీమాత సాధకునికి క్షేమాన్ని ప్రసరింపజేసి సదా రక్షిస్తుంది.